నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 50 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 51వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మజయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదానిమృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణిం తిక్తమప్యప్రయంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. దుష్యంతోపాఖ్యానంలో ఉన్నాం. ఎవరూ లేనప్పుడు దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. అప్పుడు ఒక్క శకుంతల మాత్రమే ఉండటం జరిగింది. అదంతా చెప్పుకున్నాను నిన్న. శకుంతల నువ్వెవరని అడిగితే ఆమె నేను కణ్వ మహర్షి పుత్రికను అంటే, కణ్వ మహర్షి చాలా బ్రహ్మచర్య నిష్ఠాపరుడు, అతనికి కుమార్తె ఉండటం అసంభవం అన్నాడు. నిజంగా చెప్పు అంటే, సరే నా తండ్రికి ఒక బ్రహ్మర్షి అడిగినప్పుడు, ఆయన తండ్రిని ఒక బ్రహ్మర్షి అడిగినప్పుడు ఆ బ్రహ్మర్షికి నా తండ్రి చెప్పిన సమాధానం యథాతథంగా చెప్తున్నాను అంటూ అది చెప్తున్నదనమాట. దానిలో భాగంగా మరి విశ్వామిత్రుడు మేనకను మోహించడం అదంతా కూడా నిన్నటి వరకు ఏ విధంగా మేనక మోహించిందో చెప్తున్నాడు. అది కణ్వ మహర్షి. ఇంద్రుడు ఆజ్ఞాపించాడు మేనకని. విశ్వామిత్రుడు మహాతపస్సు చేస్తుంటే అప్పుడు ఇంద్రుడితో మేనక ఏమన్నదంటే, పూర్వం ఒకసారి విశ్వామిత్రుని భార్యను శాపవశం చేత వ్యాధులై ఉన్న ధర్మాత్ముడైన మతంగుడనే రాజర్షి, ఈయనే తర్వాత త్రిశంకుడు అంటారు. ఎందుకంటే విశ్వామిత్రుడు దీని కోసం త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడన్నమాట. ఈ రాజర్షి పోషించాడు ఎవరిని? విశ్వామిత్రుడి భార్యని. మరి ఆ తర్వాత అంటే దుర్భిక్షం వచ్చింది. అప్పుడు ఆ తర్వాత మతంగుడు చేసిన ఉపకారానికి ప్రీతి చెందిన విశ్వామిత్రుడు అతని చేత యజ్ఞం చేయించాడు. అంటూ మేనక చెప్తుంది విశ్వామిత్రుడి విషయాన్ని. ఇంద్రుడికి తెలియని దానిలే, ఇంద్రుడికి అన్నీ తెలుసు కానీ గుర్తు చేస్తుందన్నమాట. ఈ యజ్ఞంలో అతనికి భయపడి నువ్వు కూడా అక్కడికి సోమపానం చేయడానికి వెళ్ళావు. ఆ యజ్ఞానికి మరి దేవతలందరూ కూడాను రాజర్షి అయిన కౌశికుడు బ్రహ్మర్షి శాపాన్ని ఎలా విడిపిస్తాడు అంటే, ఆ యజ్ఞం బ్రహ్మర్షి శాపం పోవటం కోసం చేయిస్తున్నాడు అన్నమాట. అప్పుడు దేవతలందరూ కూడా తిరస్కరించారు. ఆ యజ్ఞాన్ని నాశనం చేశారు వాళ్ళు. కానీ విశ్వామిత్రుడు మళ్ళీ యజ్ఞాంగాలన్నింటినీ కూడా సృష్టించి యజ్ఞం చేయించి త్రిశంకుని స్వర్గానికి పంపాడు. ఇటువంటి అద్భుతమైన కృత్యాలు చేసిన ఆ మహాత్ముని వల్ల నేను భయపడుతున్నాను. అతని తపోభంగాన్ని పాడు చేయడానికి నేను అంటే తపోభంగం చేయమని పంపిస్తున్నాడు మేనకని. మేనక ఇవన్నీ గుర్తు చేసిందనమాట అతనికి. కాబట్టి నేను వెళ్ళలేను, కానీ మరి నీ ఆజ్ఞ అయిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉండగలను? అయితే నాకు ఒక సహాయం చేయాలి. ఏమిటయ్యా అంటే, నేను నీ అనుగ్రహం వల్ల అక్కడ స్వేచ్ఛగా నాట్యం చేసే సమయంలో విశ్వామిత్రుడి దగ్గర వాయువు తగిన సమయంలో నా వస్త్రాన్ని తొలగించుగాక. అప్పుడు
మన్మధుడు నాకు తోడు ఉండుగాక అంటే ఇంద్రుడు అలాగే అని వరవిచ్చాడు. ఇక్కడ మనం ఆపుతాం. ఈ రేపు భాగాన్ని రేపు కొనసాగిద్దాం. కృష్ణ.